రీసెంట్గా విజయవాడ వరదల మీద ఒక సంచలన నిజం బయటపడ్డది. ఆ నిజం ఏంటి అంటే, రీసెంట్గా విజయవాడకి ఈ స్థాయిలో వరదలు రావడానికి కారణం మనందరికీ తెలుసు, బుడమేరు కాలువ. అయితే ఈ కాలువకి ఈ స్థాయిలో ఒక్కసారిగా వరదలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, వెలగలేరు రెగ్యులేటరీ దగ్గర గేట్లు అనేవి ఒకేసారి ఎత్తివేశారనమాట. ఒకేసారి గేట్లు ఎత్తడం వల్ల ఈ స్థాయిలో విజయవాడ వరదలు అయితే చుట్టుముట్టినాయి. అయితే ఈ సందర్భంగా వెలగలేరు డిఈని కొందరు ప్రశ్నించారు రిపోర్టర్లు. ఏంటంటే, సార్ మరి విజయవాడ ఈ స్థాయిలో మునిగిపోవడానికి ప్రధాన కారణం వెలగలేరు గేట్లు ఎత్తడమే కదా, మరి మీరు ముందస్తుగా చర్యలు లేకుండా, ముందస్తుగా ఎలాంటి ఎలక్ట్ లేకుండా మీరు ఎలా గేట్లు ఎత్తారంటే, ఆయన ఒక సంచలన నిజాన్ని అయితే బయటపెట్టారు. ఆయన ఏం చెప్పారంటే, డిఈ గారు, మేము వెలగలేరు గేట్లు ఎత్తేటప్పుడు స్థానికంగా ఉన్న కలెక్టర్ గారికి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓలకి మేము ముందుగానే ఫిర్యాదు చేసినాం. అంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, ముందుగా వాళ్ళందరినీ ఎవాక్యువేషన్ చేయండి, పై ఎత్తు నుంచి భారీగా వరద వస్తుంది, ఒకవేళ గేట్లు ఎత్తపోతే ప్రాజెక్టు కొట్టుకొచ్చే ప్రమాదం ఉంది, అందులో భాగంగా గేట్లు ఎత్తే ముందు మేము ఎలర్ట్ చేసినాం అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పారనమాట. డిఈ గారు కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అయితే చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం అనేది మనకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నప్పుడు మరి కలెక్టర్ గారు ఎందుకు ప్రజలను ఎలక్ట్ చేయలేదు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మారింది. కలెక్టర్ యొక్క బాధ్యత ఏంది? రాష్ట్రంలో, జిల్లాలో ఉన్న ప్రజలు, విజయవాడ సిటీలో ఉన్న ప్రజలు అందరూ చక్కగా ఉండాలి అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. వరదలు ఈ స్థాయిలో వాళ్ళని ముందని చెప్పేసి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మినిమం వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ, లేకపోతే సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ మినిమం వాళ్ళకి కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఈ స్థాయి విధ్వంసం అయితే జరగదు కదా. ఇక్కడ ప్రధానంగా ఇన్ఫర్మేషన్, అధికారుల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ వాళ్ళు సరైన సమయంలో ప్రజలను ఎలక్ట్ చేయడంలో తీవ్రమైన వైఫల్యం చెందారనేది ఇక్కడైతే క్లియర్గా తెలుస్తుంది. ఎప్పటినే చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరైతే ఈ యొక్క విధుల పట్ల నిర్లక్ష్యం వహించారో వాళ్ళందరి మీద సస్పెండ్ చేసి వాళ్ళ సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేసేయాలి. ఎందుకంటే ఈ స్థాయి విధ్వంసం, ఈ స్థాయిలో దాదాపు 30 మంది ప్రాణాలు పోయి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మినిమం ప్రజల్ని ఎలక్ట్ చేయడంలో చాలా విఫలమయ్యారు. కాబట్టి ప్రభుత్వం వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేసి వాళ్ళ మీద పోలీసులు కేసులు కూడా పెట్టాలి. ఎందుకంటే ఈ స్థాయి విధ్వంసం జరిగినప్పుడు మినిమం అధికారుల మీద కూడా చర్యలు వాళ్ళ చిన్న వైఫల్యం వల్ల అధికారుల మీద కూడా చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం వైఫల్యం కింద లెక్క వస్తుంది. ఏదేమైనా కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఈ స్థాయిలో నిర్లక్ష్యం వహించడం అనేది చాలా పెద్ద తప్పు అనేది నా అభిప్రాయం. దీని మీద